గుడ్ మార్నింగ్, యూర్ వాచింగ్ V3 న్యూస్. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టిన నాయకుడు సీఎం కేసీఆర్. మునగాల మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. రుణమాఫీ చేస్తామని మహిళలను సభకు తరలించిన అధికారులు. మాఫీ హామీ ఇవ్వకపోవడంతో ఆగ్రహిస్తున్న పొదుపు సంఘం మహిళలు. పంట పొలాల్లో సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న ఏనుగుల గుంపు. ఏనుగుల సంచారం నివారించాలంటూ ధర్నాకు దిగిన కొమరాడ మండలం రైతులు. ఘనంగా ప్రారంభమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తజనం. ఇక డీటెయిల్స్లోకి వస్తే సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో పెంచిన ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్, ఆర్డీఓ మరియు ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముస్లిం బస్తీలో ఎవరి మనసులో ఏ బాధలు ఉన్నాయో తెలిసిన నాయకుడిగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆలోచనల నుంచి వారి మూలంపం చేస్తున్న కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమం ఒక కేసీఆర్ కార్యక్రమం, ఒక అమ్మవారి కార్యక్రమం, రైతులను నాలుగు తీసుకొచ్చిన రైతు కార్యక్రమం. ఈ రైతు రకాల ఏమైనా. ఇక వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో తెలంగాణలో చేపట్టిన హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వస్తారని, పొదుపు సంఘాల మహిళలకు సంబంధించి రుణమాఫీ గురించి మాట్లాడతాడంటూ సభకు అధిక సంఖ్యలో మహిళలను తరలించారు. కానీ సమావేశంలో రుణమాఫీ గురించి ప్రస్తావించకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు మాఫీ పేరు చెప్పి సభకు తీసుకొచ్చారంట, మాఫీ గురించి మాట్లాడతారంట అన్న విషయంపైనే నమ్మకంతో సభకు వచ్చామని చెప్తున్నారు పొదుపు మహిళా సంఘాల మహిళలు. మనకు అప్పుడు చెప్పిండు కదా, ఇప్పుడు అడుగుదాం రుణాలు మాఫీ. ఒక మహిళగా 10,000 చెప్పిండు కదా, అంటే ₹1,00,000 మాఫీ. అవి చారాన వడ్డీలు అవి చెప్తారంట. ఇందరు రాండి అని ఇల్లు తిరిగి చెప్పిండ్రు రాత్రి. అయిపోతుంది అలా మాట్లాడితే మాఫీ చేస్తాడు అని చెప్పి అందరూ వచ్చారు. అన్ని సంఘాలు మొత్తం మళ్ళీ 2 ఆటోలకు వచ్చినాం మేము. అయ్యవారిపల్లి ఇవల్ల ఇలా తిరిగి వస్తే జనాలు ఇక్కడికి వచ్చినాక మహిళా సంఘాల గురించి 5 లక్షలు ఇచ్చిండ్రు బ్యాంకులో మనకు. ఆ వీళ్ళు డోక సంఘాలు 1,00,000 మాఫీ అవుతామంట. సార్ వచ్చి చెప్తాడు మండలం కాడ రాండి అంటే మేము వచ్చినాం. మహిళా గురించి సంఘం గురించి ఏం చెప్తలేడు ఆయన. చెట్లు నాటండి, మొక్కలు నాటండి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా నాటండి, అవే మనకు ఆధారం. మన తొక్కులు వేసుకుని ఆడవే తెలుసు. పెబ్బేరు సంత ఇలా బాగా వచ్చి సంత చేసుకుని పోండి అని చెప్తాం. ఇక హైదరాబాద్ మెహదీపట్నం విషయానికి వస్తే వికలాంగులు, వృద్ధుల యొక్క పెన్షన్లు రెట్టింపు చేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి మరియు పాలాభిషేకం చేసి మిఠాయిలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెహదీపట్నం డివిజన్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మెట్టు నటరాజ్ మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వికలాంగులకు మరియు పేదవారికి వారి యొక్క పెన్షన్లు రెట్టింపు చేయడంతో కేసీఆర్ని ఎప్పుడు మరిచిపోలేమని, తమ గుండెలో నిలిచి ఉంటారని సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు పింఛన్లది. పేదవాళ్ళకి పింఛన్ పెట్టిన మొన్నటిదాకా ₹1000 ఉన్న పింఛన్ ఈరోజు 2,000, అలాగే వికలాంగులకు 1,500 ఉన్న పింఛన్ 3,000 వేయడం జరిగింది. అందువలన ఈరోజు వికలాంగులు స్వయంగా వాళ్ళ వచ్చి ఇక్కడ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి వాళ్ళు మిఠాయి తినిపించుకోవడం జరిగింది. ఆనందోత్సవంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి పేదవాడికి చెల్లుతుంది. అలాగే బంగారు తెలంగాణ దిశగా జరుగుతున్న దాంట్లో మేము కూడా బంగారు తెలంగాణలో పాలు పంచుకుంటామని చెప్పేసి వీళ్ళంతా స్వయంగా వచ్చి సభ్యత్వ కార్యక్రమాలు కూడా తీసుకొని బంగారు తెలంగాణలో మేము కూడా పాలు పంచుకుంటామని
ముందుకెళ్తున్నాం. ఇక సూర్యాపేట కిరాణా ఫ్యాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన యూనియన్ మహాసభకు ముఖ్య అతిథిగా విఎస్ రావు హాజరయ్యారు. స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ రావు మాట్లాడుతూ గత 26 నెలలుగా వేతనాల సవరణ కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆయన అలాగే విపరీతంగా పనిభారాలు పెంచుతూ కార్మికులను అనారోగ్యం పాలు చేస్తున్నారు అని అన్నారు. టీఆర్ఎస్ ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 24, 25 తేదీలలో హైదరాబాద్లో జరుగుతాయని ప్రధాన కార్యదర్శి విఎస్ రావు పేర్కొన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా గత 3 సంవత్సరాల క్రితం మహాసభ జరిగింది. రాష్ట్ర మహాసభలు రేపు ఆగస్టు 24, 25 తేదీలో హైదరాబాద్లో జరుగుతుంది. ఈ సందర్భంగా అన్ని రీజన్లలో మహాసభలు నిర్వహించి 3 సంవత్సరాల కాలంలో జరుగుతున్న కృషిని సమీక్ష చేసుకుని రాబోతున్న కర్తవ్యాలను ముందుకు తీసుకుపోయే లక్ష్యంగా ఈ మహాసభలు జరుగుతుంది. ఈరోజు ఆర్టీసీ చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఈ ప్రభుత్వం మాటలు బయట చెప్తున్న దానికి చేస్తున్న ఆచరణకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన డబ్బుల్ని ఏవైతే బడ్జెటరీ సపోర్ట్ ఇస్తున్నామని చెప్తూ కూడా ఆ డబ్బులను కూడా ఇవ్వడం లేదు. రెండో పక్కన కేంద్రం రాష్ట్రం రెండు కూడా గోల్డ్ కొట్టి పన్నులు వసూలు చేస్తున్నాయి. మేము నడుపుతున్న ప్రతి కిలోమీటర్కి 10 రూపాయల పైగా పన్నుల రూపంలో వసూలు చేయడం ద్వారా మా దగ్గర నుంచి సంవత్సరానికి 1700 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వాలు లూటీ చేస్తున్న సందర్భంలో ఒక పక్కన మరో పక్కనేమో ఆర్టీసీ నష్టాలు వస్తున్నాయి కాబట్టి అని చెప్పి మొత్తం సర్వీసులన్నింటినీ తగ్గించడం, కోత పెట్టడం, 75% ఓవరొచ్చిన సర్వీసుని కూడా రద్దు చేయడం వల్ల ప్రజలు ప్రైవేటు వాహనాల వైపు వెళ్ళాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. అదే రకంగా ఈరోజు విద్యుత్ కోసం తీసుకొచ్చారు. అది పర్యావరణ పరిరక్షణ పేరుతో వెట్లీజ్కి వెళ్ళాలి అంటే ఎక్కడా కూడా ఆర్టీసీ ఎంప్లాయీ అనేవాడు ఎలక్ట్రికల్ బస్సులో ఉండడు. రేపు రాబోతున్న కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు 4000 ఎలక్ట్రికల్ బస్సుల కిందకి వస్తే 4000 × 6 24,000 మంది ఇప్పుడున్న సిబ్బంది మిగులు తేలి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్న స్థితి ఉంది. అందుకని ఆ స్కీమ్లో మార్పులు చేయాలని ఆందోళన కూడా రేపు భవిష్యత్తులో మేము మొత్తం కేంద్రానికి కూడా రిప్రజెంట్ చేయబోతున్నాం. అందుకని ఏ రూపంలో చూసినప్పటికీ కూడా ఈరోజు ఆర్టీసీ ప్రభుత్వం ఏమో మీ స్వయం కాలంలో నిలబడండి అంటుంది, కానీ రెండో పక్కనేమో మా దగ్గర నుంచి పన్నుల రూపంలో లూటీ చేస్తుంది. దానికి మేము 1% బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వమంటే అరకొరగా ఇవ్వడం తప్ప ఆ 1% డబ్బులు ఇచ్చేదానికి కానీ ఆర్టీసీ నిలబెట్టేదానికి కూడా ప్రభుత్వం సహకరించిన పరిస్థితుల్లో మొత్తం కార్మిక సంఘాలన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కాపాడుకోవడం కోసం రాబోయే కాలంలో పోరాటం చేయడం. అదే ఇక కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరు పట్టణంలోని నీలి షికారి కాలనీలో నాటు సారా తయారు చేస్తున్న వారికి సారాయి లేని గ్రామాలు ప్రగతికి మార్గాలు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కోడుమూరు ఎక్సైజ్ సిఐ పద్మావతి, ఎస్ఐ శంకర్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ పద్మావతి మాట్లాడుతూ అక్రమంగా నాటుసారా తయారు చేసి విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నాటుసారా చేయడం మానుకోవాలని, కష్టపడి పనులు చేసుకుంటూ సమాజంలో మంచిగా గుర్తింపు తెచ్చుకోవాలని తెలిపారు. షికారి కాలనీ వాసులు సిఐ దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. పట్టణంలో మమ్మల్ని ఎవరూ పనుల్లోకి తీసుకోవడం లేదని, స్కూల్ పంపిస్తే స్కూల్లోకి రానివ్వలేదు లేదని, మాకు ఉపాధి కల్పించాలని కోరారు. అందుకే దీనిపై ఆధారపడి చేస్తున్నామని షికారి వాసులు తెలిపారు. దీంతో సిఐ వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. నీకు చెప్పింది అదే, ఈ అబ్బాయిని రమ్మన్న సర్టిఫికేట్ తీసుకొని అట్లే వాళ్ళంతా ఉంది కదా, ఎవరన్నా ఎంత చదువుకున్నారు, ఏం చదువుకున్నారో అలా పేర్లేమి అవన్నీ రాసుకొని నా దగ్గరికి కోడుమూరికి రండి. ఒకసారి ఒక 2 రండి చాలు, నువ్వైనా రండి, మీరైనా ఏం చేయగలుగుతారో ఆలోచించుకొని రండి. నేను చేయగలిగింది నేను ఆలోచన చేసి నేను మీకు చేస్తా అంతే. మీరు పెన్షన్ కి అప్లై చేసుకున్నారా? ఉన్నాయా? పెన్షన్ రావాలంటే అవన్నీ ఉంటేనే, లేకపోతే అప్లై చేసుకోండి. వచ్చిన తర్వాత ఆధార్ కార్డు అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు పెన్షన్ కి అప్లై చేస్తే వస్తుంది. 40 అదే చెప్పేది, అదే ప్రాబ్లమ్ కాకూడదు. నువ్వు నీకు ఆధార్ కార్డు అది తప్పు మీది. అవకాశం వచ్చినప్పుడు మీరే వదులుకుంటున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం నియమిస్తున్న గ్రామ వాలంటీర్ల పోస్టులకు మంచి డిమాండ్ వచ్చింది. అన్ని వర్గాల వారు ఈ పోస్టులు సంపాదించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఇంటర్వ్యూ దశలో ఉన్న ఈ పోస్టులు ఒక గ్రామంలో వింత దండోరాకి దారితీశాయి. ఈ గ్రామస్తుల బట్టల ఉతకం అంటూ రజకులు దండోరా వేసే పరిస్థితి వచ్చింది. తనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్న చందంగా వాలంటీర్ల పోస్టు నియామకం మారింది. నిరుద్యోగులకు ఉపాధి హామీ కల్పించాలని ప్రభుత్వం వాలంటీర్ల పోస్టులను అందుబాటులోకి తెచ్చింది. అయితే అన్ని వర్గాల నుంచి స్పందన వస్తూ ఉంటే ఆ ఊరిలో మాత్రం వ్యతిరేకత వస్తోంది. గ్రామ వాలంటరీ భర్తీ కోసం జరిగిన ఇంటర్వ్యూ స్టేజ్ బహిష్కరణ వరకు దారితీసింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం
బీటువాడలో గ్రామ పెద్దల నిర్వాకానికి మనస్తాపం చెందిన రజక కులస్తులు ఇక ఎవరి దుస్తులు ఉతకమంటూ బహిరంగంగా దండోరా వేయించారు. ఈ సంఘటన జిల్లాలో కలవరం రేపింది. దీనికి కారణం గ్రామ వాలంటరీ భర్తీలో తమ వారికి అవకాశం ఇవ్వకపోవడమే కారణంగా తెలుస్తోంది. మొత్తం రైతులవే హీరో వాళ్ళు అనుకుంటే రైతుల బట్టలు కొందరాడు బాబా. శ్రీకాకుళం జిల్లా వీరగొట్టం మండలం బిట్వాడ గ్రామానికి చెందిన వాళ్ళమండి. నా పేరు పైల్ రమేష్ బాబు. మా గ్రామంలో జరుగు విద్యా వాలంటరీ పోస్టులు రాజకీయ నేతల అండదండలతో ఇక్కడ నియమించడం జరిగిందని ఊహాగానాలు వినబడ్డాయి. కావున ఈ రాజకీయ నాయకుల అండదండలతో నియమించడం వల్ల బిట్వాడ గ్రామంలో రజకులు వాళ్ళు 50 కులములు ఈరోజు 50 కుటుంబాలు ఈరోజు బట్టలు ఉతకడానికి డిమాండ్ చేస్తున్నారు. బట్టలు ఉతకమని విడిచిపెట్టేస్తామని డిమాండ్ని కూడా దండోరిని కూడా బిట్వాడ గ్రామంలో వేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు జీవో ప్రకారము పూర్తిగా పారదర్శకంగా నియమిస్తానని ప్రతిపాదనలు ఇస్తే బిట్వాడ గ్రామ రాజకీయ నాయకులు వాళ్ళ సొంత చుట్టాలకి బంధువులకి నియమించడం జరిగింది. అందుకే ఈ రజకులు బిట్వాడ గ్రామంలో రజకులందరూ డిమాండ్ చేసి ఈ బట్టలను ఉతకడం మానేస్తానని ఈరోజు దండోరుగా వేయబడింది. కావున ఈ సమస్యని జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి లేదంటే అధికారులు అయితేనేమి విజయనగరం జిల్లా కొమరాడ మండలం అర్ధం గ్రామం వద్ద ఏనుగుల గుంపును తరలించాలంటూ రైతులు ధర్నాకు దిగారు. నిత్య సమస్యగా మారిన ఏనుగుల సంచార సమస్యపై వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పంట పొలాల్లో సంచరించడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఏనుగుల సంచారంపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేశారు. మండలంలో గత 8 నెలలుగా ఏనుగులు పంటల తీవ్రంగా నష్టం జరుగుతుంటే అధికారులు చూచితోనని వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఏనుగుల వల్ల అరటి, చెరుకు, మొక్కజొన్న, కాకర, బొప్పాయి ఇలాంటి పంటలన్నీ పూర్తిగా నష్టం చేశాయి. దీనివల్ల అడవి శాఖ అధికారులు తూతూ మంత్రంగా నష్టపరిహారం సేకరించారు తప్ప ఎంతో కొంత ఇచ్చారు తప్ప పూర్తిగా ఇచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా వరిమళ్ళు ఈరోజు వరిమళ్ళు అనేవి అవి ఆకుపట్లు అనేవి పూర్తిగా ఏనుగులు నష్టం చేయడం వల్ల భవిష్యత్తులో పంటలు పండించడానికి వీల్లేదు. అందుకనే మనం కోరేది ఏంటంటే ఇప్పటికే నష్టపోయిన రైతులకు అందరికీ నష్టపోయిన పూర్తి స్థాయిలు ఇవ్వాలి. అలాగే ఏనుగుల్ని పూర్తిగా శాశ్వతంగా తరలించే కార్యక్రమం చేపట్టాలి. అలాగైతే మంచి తప్ప ఏదో తూతూ మంత్రంగా ఏనుగులు అక్కడికి తరలించే కార్యక్రమం చేస్తే ఊరుకునేది లేదు. ఇక తిరుమల 2వ ఘాట్ రోడ్లోని హారిణి వద్ద నిన్న రాత్రి చిరుతను గమనించిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్డు దాటుతూ ఉండగా చూసిన వారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయగా అక్కడికి చేరుకున్న అధికారులు కాలిముద్రలు గుర్తించారు. దట్టమైన అడవి కావడంతో చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తూ ఉంటాయని భక్తులు అప్రమత్తంగా ఉండి రాత్రి సమయాల్లో నడకదారులను ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అది కుప్పక మోకాల నాలుగు ఉన్నాయి సార్, 4 ఉన్నాయి చెప్తున్నాం సార్. దాని వచ్చి కానీ భూమి చోటు మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి సార్. పూర్తిగా అక్కడ చూస్తే అడుగు కనపడుతుంది సార్. చూస్తాను ఇక్కడ లైక్ అక్కడి నుంచి క్రాసింగ్ ఆకుల్లో ఉంది సార్. అడుగులో వెంకటేశయ్య, టీటీడీ ఫారెస్ట్ అండి. ఇక్కడ ఇది న్యాచురల్ ఫారెస్ట్. ఇక్కడ చిరుతపులులు, ఎలుగుబంట్లు, రకరకాల ఏనుగులు, రకరకాల జంతువులు ఉన్నాయి. ఇక్కడ ఇది ఎవ్రీ 2-3 రోజులకు ఒకసారి అది న్యాచురల్ హ్యాబిటాట్. అది తిరుగుతూ ఉంటుంది అడవిలో.
ఆ ప్రకారంలో భాగంగా ఇక్కడ హరిణి దగ్గర ఈరోజు చిరుతపులి రోడ్డు దాటిందంటే మా టీము రెగ్యులర్గా స్క్వాడ్ టీం తిరుగుతూ ఉంటుంది. సమాచారం నుండి ఇక్కడికి వచ్చాము. అది న్యాచురల్ హ్యాబిటాట్ కాబట్టి రోడ్డు క్రాస్ చేసింది. ఎవరి 2-3 రోజులకు ఒకసారి రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటుంది కాబట్టి భక్తులకైతే ఎటువంటి హాని అది కలగ చేయదు. దాన్ని మనం ఏమైనా డిస్టర్బ్ చేస్తే తప్ప అది హాని చేయదు. అది న్యాచురల్ హ్యాబిటాట్ కాబట్టి తిరుగుతూ ఉంటుంది కాబట్టి రొటీన్లో భాగంగా అది అడవి తిరుగుతూ ఇక్కడ అడవి దాటింది. అది మనం డిస్టర్బ్ చేయనందుకు మనం ఎటువంటి హాని చేయదు. రెగ్యులర్గా తిరుగుతూ ఉంటుంది. భక్తులకు చెప్తున్నాము, నైట్ 2 వీలర్ వచ్చేటప్పుడు గుంపులుగా వస్తే వాళ్ళకు కూడా కొద్దిగా ధైర్యం ఉంటుంది. 10 2 వీలర్లు అలా ఒకేసారి ఒక 2 వీలర్ కాకుండా 10 2 వీలర్లు అట్లా వదిలితే బాగుంటుంది. అందుకని కెమెరా ట్రాప్స్ కూడా పెట్టాము. ఇంకా ఈ హ్యాబిటాట్ కాకుండా ఇంకా ఎక్కడైనా చిరుతపుల్లి కానీ ఎలుగుబంటి కానీ తిరుగుతున్నాయి. ఆల్రెడీ మోకాలమిట్ట దగ్గర పెట్టాము, మఠాల దగ్గర పెట్టాము. ఇక్కడ కూడా సార్ వాళ్ళు పెడతామన్నారు. వీలు తీసుకొని పెట్టేసి అవి ఇక్కడైనా ఇంకా ఎక్కడైనా తిరుగుతున్నాయి, దాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాము. ఇక తిరుపతిలో నిర్మాణ దశలో ఉన్న భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 5గురు తీవ్రంగా గాయపడగా మరొకరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. తిరుపతిలోని ప్రకాశం పార్క్ సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ భవన సముదాయంలో మున్సిపల్ స్టోర్ రూమ్ నిర్మిస్తున్నారు. ఈ భవనానికి సంబంధించిన స్లాబ్ నిర్మాణ పనులు చేపడుతూ ఉండగా ఒక్కసారిగా స్లాబ్ ఆధారంగా నిచ్చిన చెక్కలు విరిగిపడడంతో స్లాబ్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 5గురు గాయపడగా మరో వ్యక్తి శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఘటనా స్థలంలో దాదాపు 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి అగ్నిమాపక మరియు తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ, అలిపిరి ఎస్సీఐ సుబ్బారెడ్డి తదితరులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తి కోసం శిథిలాల్లో జేసీబీతో గాలిస్తున్నారు. ఇంకొక 2 ఉన్నారు. ఇక విశాఖ జిల్లా వీమాడుగుల మండలం కొత్తవలస గ్రామంలో హృదయ విదారక ఘట్టం చోటు చేసుకుంది. నిండు గర్భిణిని పురిటి నొప్పులతో డోలీలో దాదాపు 15 కిలోమీటర్లు మోసుకు వెళ్లి ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో ఆందోళన చెందుతున్నారు గర్భిణీ బంధువులు. డెలివరీ డేట్, ఎర్లీ డెలివరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది. యాజ్ పర్ నామ్స్ ప్రకారం కన్సర్న్ ఏఎన్ఎం. ఇక హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఒక వృద్ధుని ఢీకొనడంతో రోడ్డుపై చావు బ్రతుకుల మధ్య ఉన్న వృద్ధుడు పడి ఉండడంతో ఒక కార్యక్రమం ముగించుకొని అటువైపుగా వెళుతున్న కర్నూలు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆ వృద్ధుడిని చూసి తన వాహనంలో ఎక్కించుకుని కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయించడం జరిగింది. కాళ్ళు పెట్టుకోండి. ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుండ్లాపూర్ గ్రామానికి చెందిన గంగరాజం అనే రైతు వ్యవసాయ పొలంలో చెట్ల కొమ్మలు నరికి వేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రైతు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకొని ఈ కుటుంబానికి ఆసరాగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డైరీ ఫామ్ వద్ద డివైడర్ను ఢీకొన్న కారు 3 పల్టీలు కొట్టింది. మితిమీరిన వేగంతో వెళ్లి డివైడర్ను ఢీకొనడంతో సమయానికి కారులో ఉన్న హెయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో ప్రాణహాని తప్పింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.
ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మహిళలు ఎంతో అందంగా తీర్చిదిద్దిన బోనం అమ్మవారి ఆలయానికి విచ్చేసి సమర్పించడం జరిగింది. కొందరు మహిళలు బోనంతో శివాలూగుతూ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరికొందరు ఒగ్గుడొల్ల వాయిద్యాలతో లయబద్ధంగా నృత్యం చేస్తూ బోనం సమర్పించారు. ఒడి బియ్యాలతో మరికొందరు తమ తమ మొక్కులను తీర్చుకున్నారు. నగరం నుంచే కాకుండా తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని అధికారుల అంచనా. బోనాల పండుగకు అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా మొత్తం మన బోనాల పండుగ కూడా అధికారికంగా నిర్వహించకపోవడం తెలంగాణ వస్తుంది అమలు చేసుకుంటాం, మేము పరిపాలించుకుంటాం. అమ్మా తల్లి మన తెలంగాణ రావాలని చెప్పి ఒకసారి మన ముఖ్యమంత్రి గారు అమ్మవారిని దర్శించుకొని మొక్కేది, మేము కూడా మొక్కేది. అమ్మవారి దయ వల్ల ఈరోజు 5 సంవత్సరాలు దాటింది. తెలంగాణ మొత్తం ప్రశాంతంగా సస్యశ్యామలంగా మొన్ననే దాదాపు 50 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే మేడిగడ్డ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకొని తెలంగాణ అమ్మవారి ఆశీస్సులు స్వీకరించారు. వారికి సార్వత్రికంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు సార్. రాష్ట్ర ప్రభుత్వం పట్ల అమ్మవారికి బోనాలు సంస్కృతి
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టిన నాయకుడు సీఎం కేసీఆర్. మునగాల మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. రుణమాఫీ చేస్తామని మహిళలను సభకు తరలించిన అధికారులు. మాఫీ హామీ ఇవ్వకపోవడంతో ఆగ్రహిస్తున్న పొదుపు సంఘం మహిళలు. పంట పొలాల్లో సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న ఏనుగుల గుంపు. ఏనుగుల సంచారం నివారించాలంటూ ధర్నాకు దిగిన కొమరాడ మండలం రైతులు. ఘనంగా ప్రారంభమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తజనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.